సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో బీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. స్థానిక కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో నవీన్ రెడ్డి విజయం సాధించారు. ఇక మరోవైపు దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణకు రక్షణ కవచం బీఆర్ఎస్ అంటూ పునరుద్ఘాటించారు. ఇక మరోవైపు చూసుకుంటే దశాబ్ది ఉత్సవాల వేడుకల సందర్భంగా అమరులను పిలిపించి వాళ్ళని అవమానించడం పట్టించుకోలేదంటూ కూడా అక్కడ నిరసన వ్యక్తమవుతున్న పరిస్థితి, అమరుల తల్లులు కన్నీటి సంద్రమైన పరిస్థితి కనిపిస్తోంది. ఫోటోగ్రాఫ్స్ చూపించి కనీసం పేర్లు కూడా తలుసుకోలేదు, ఎందుకు ఈ మాత్రానికి పిలవడం అంటూ కూడా చాలా మంది ఉద్యమకారులు కూడా ఆహ్వానాలు అందినా కూడా వాళ్ళని లోపలికి రానియని పరిస్థితి కూడా నెలకొంది. ఇక చాలా అంశాలున్నాయి, మనం మాట్లాడదాం. ఇవాళ మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నుంచి నరసింహారెడ్డి గారు, అదేవిధంగా అనలిస్ట్ జంగయ్య యాదవ్ గారు. గుడ్ మార్నింగ్ అండి. నరసింహారెడ్డి గారు, సీఎం సొంత జిల్లాలో దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ ఝలక్ తగిలింది కాంగ్రెస్ పార్టీకి, ఎట్లా చూస్తారు? అంటే వాస్తవానికి జరిగింది చూస్తే ఇది 5 నెలల పాలనలో, ఈ 6 నెలల పాలనలో దరిదాపు 6 నెలలుగా వస్తుంది. పాలన మొత్తం కూడా చూస్తే అంత వ్యవస్థల్ని మొత్తం ఉన్న వ్యవస్థల్ని కూడా పరిపాలించి దానికి సంబంధించి సమర్థవంతంగా నిర్వహించలేని దుస్థితి నాడు కనిపిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. నిన్న కేసీఆర్ గారు కూడా చెప్పినారు, కరెంటు 24 గంటలు కరెంట్ ఇచ్చి వ్యవస్థని ఏర్పాటు చేసి కొత్తగా ఏర్పడే రాష్ట్రంలో పవర్ లేకపోతే కూడా సీలేరు ప్రాజెక్టు పోయినప్పటికి కూడా కొత్త ప్రాజెక్టులు నిర్మించి షార్ట్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్లో ఇచ్చిన వ్యవస్థని 24 గంటలు పవర్ ఇవ్వాలి. ఎందుకు పోతుంది కరెంటు? మరి ఏం చేస్తున్నారు మీరు అంటే రైస్ మిల్లుల దగ్గర వసూలు చేసి కాంట్రాక్టర్ల దగ్గర బిల్లులలో కమిషన్లు తీసుకొని ఎంతసేపు ఉన్నా ఇప్పుడు కాంగ్రెస్ రేవంత్ రెడ్డికైనా ఇంకా ఇతర మంత్రులకైనా, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికైనా, ముఖ్యమంత్రికి ఏం టార్గెట్ ఉంటుంది అంటే ఇక్కడ తెలంగాణ ప్రజల్ని పరిపాలించాలనే టార్గెట్ సెకండరీ వాళ్ళకు. ఫస్ట్ టార్గెట్ ఏంటంటే అధిష్టానం ఈయనను పీకకుండా చూసుకోవడమే మొదటి టార్గెట్. వాళ్ళని ఎట్లా సాటిస్ఫై చేయాలి? పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి మొన్న, ఎవరు చేయాలి? కర్ణాటక వాళ్ళు చేయాలి, డీకే శివకుమార్ చేయాలి, రేవంత్ రెడ్డి చేయాలి. టార్గెట్ పెట్టిన 1000 కోట్లు టార్గెట్ పెట్టిన అనుకోండి, మరి ఈయన 500 600 పంపాలి కదా. ఏ నుంచి పంపుతాడు ఈయన మాత్రము? ఇక్కడ ఇక బిల్లులు తీసుకుపోయి నరసింహారెడ్డి గారు మీ బిల్లు ఎంత ఉంది అంటే నాది ఒక 500 కోట్లు ఉంది సార్, చలో ఒక 100 కోట్లు తెచ్చి ఇక్కడ పెట్టు, తీసుకపో పలానా జంగయ్య గారికి ఇచ్చిపో, ఎక్కడో బట్ట చిన్న చిన్న లో ప్రొఫైల్ ఉన్న వాళ్ళకి ఆ పైసలు ఇస్తున్నారని కూడా మనకు తెలుస్తుంది. బిల్డర్స్ సేమ్ ఎస్ఎఫ్టీకి 100 రూపాయలు వసూలు చేస్తారు అనేది అందరు అపోజిషన్ పార్టీస్తో పాటు బిల్డర్స్ కూడా చెప్తూనే ఉన్నారు. అది ఓపెన్ సీక్రెట్. ప్రాజెక్టులు ఆగిపోయినాయి, పర్మిషన్లు ఇవ్వండి అంటే. తెలంగాణ 10 సంవత్సరాల కేసీఆర్ గారి పరిపాలనలో స్వర్ణ యుగంలాగా ఉన్న తెలంగాణ ఇలా పూర్తిగా వ్యవస్థల మీద మీకు ఎలాంటి శ్రద్ధ లేదు. ఏది కంటిన్యూ చేస్తున్నారో చెప్పమనండి స్వేచ్ఛ గారు. ఒక్కటి కేసీఆర్ కిట్ ఎందుకు తీసేసినారో చెప్పండి. 24 గంటల కరెంట్ ఎందుకు రావట్లేదు చెప్పండి. రైతు బంధుకి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు చెప్పండి. ఏ స్కీమ్ మీరు చెప్పింది 6 గ్యారంటీలలో ఏమిచ్చినారు? ఒక్క ఉచిత బస్సు తప్పితే ఏమిచ్చినారు? ఆ సిలిండర్ ఇంతవరకు ఆ సబ్సిడీ పడతలేదు. 2500 మహిళలను 3,22,00,000 ఓటర్లు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో 1,60,00,000 మందికి పైగా మహిళలు ఉన్నారు. పోండి, ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్న తీసేయండి. 50-60 లక్షల మందికి మీరు అసలు 10 లక్షల మంది అప్లికేషన్ పిలిచి 6 గ్యారెంటీలకు ఒకటే అప్లికేషన్ అని చెప్పి అవి రోడ్ల మీద పడి కొట్టకపోతున్న దిక్కులేని పరిస్థితి ఉండి ఇంతవరకు ఈ 6 నెలల్లో గ్యాస్కు ఈ 500 సబ్సిడీకి వీళ్ళు ఎలిజిబుల్ గిన్ని లక్షల మంది అని చెప్పిర్రా? 200 విద్యుత్కు యూనిట్లకు ఇంతమంది గిన్ని లక్షల మంది అని చెప్పిర్రా మీరు? మహాలక్ష్మి పథకానికి నువ్వు నెలకు కాకుండా ఇంకో నెలకి నీ అసమర్థత బయటపడ్డది, అది వేరే అంశం. కానీ అసలు ఎంతమందికి ఇస్తామని చెప్పలేని దుస్థితి ఏందో గవర్నమెంట్కు 6 నెలల తర్వాత కూడా. ఏం పరిపాలన అండి ఇది? అంటే ఏం చేస్తున్నా కూడా రేపు రిజల్ట్స్ నేపథ్యంలో కూడా రేపటిదాకా ఆయన కాబట్టి ఈ క్రమంలో అంటే ఇప్పుడు మీరు మహబూబ్నగర్ చెప్పారు కాబట్టి ఇదంతా చూసిన తర్వాత ఇప్పుడు మహబూబ్నగర్లో ఎన్నిక ఎంత దుర్మార్గం చేసిందంటే రేవంత్ రెడ్డి సొంత జిల్లా కాబట్టి ఇంకా బయటికి రావట్లేదు. మన నమస్తే తెలంగాణలో కూడా రాయలే. నిన్న వేరే ఛానల్ చూపెట్టిన లోకల్ ఛానల్ చూసిన నేను, మహబూబ్నగర్ ఛానల్. అక్కడున్న మిత్రులు కొంతమంది ఫోన్ చేసినారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, అన్నాకి ఇది మాట్లాడండి టీవీలో రేపని చెప్పినారు. జెడ్పీటీసీలను, ఎంపీటీసీలను, మున్సిపల్ కౌన్సిలర్లను చిన్న చిన్న వర్కులు చేసుకుంటే 2 లక్షలు 3 లక్షల వర్కులు చేసుకుంటే మీరు కనుక బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే, వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే, మెజార్టీ బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే మీ బిల్లులు ఆపుతాం, మీ బిల్లులు ఇయ్యం. మీరు ఎంత పర్సెంటేజ్ ఇచ్చినా మీ బిల్లులు ఇయ్యం. ఆర్థికంగా నష్టపరుస్తాం, మిమ్మల్ని కేసులు పెడతాం, అక్రమ కేసులు పెడతాం, జైలు వేస్తాం. ఈ విధంగా ప్రత్యక్షంగా ఎమ్మెల్యేలు, గెలిచిన ఎమ్మెల్యేలు, అక్కడున్న వాళ్ళు ప్రజాప్రతినిధులు, ఇక్కడి నుంచి మినిస్టర్లు కూడా ఫోన్లు చేసి చిన్న చిన్న వాళ్ళను ఎంపీటీసీలను కూడా బెదిరించే స్థాయికి పోయిన తర్వాత
బియాండ్ ఆల్ దో థింగ్స్ ఇవన్నీ బెదిరింపులు అయిపోయి జైలుకు పంపిస్తామని చెప్పి కేసులు వేస్తామని చెప్పినా బిల్లులు ఇవ్వమని చెప్పినా ఆర్థికంగా నష్టపరుస్తామని చెప్పినా మేము కేసీఆర్ అమ్మటే ఉంటామని చెప్పి మా అభ్యర్థిని గెలిపించుకుంటామని ఇవాళ అట్లా గెలిచింది నవీన్ రెడ్డి గెలుపు. మామూలు గెలుపు కాదు. 1400 ఉన్న ఓట్లలో బీఆర్ఎస్కి మెజార్టీ ఉన్నప్పటికీ కూడా ఇలా ఎన్ని అవిశ్వాస తీర్మానాలు పెట్టి మున్సిపాలిటీలను ఎట్లా కైవసం చేసుకుంటారండి బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కలిసి. చైర్మన్ కాంగ్రెస్, వైస్ చైర్మన్ బీజేపీ. ఇట్లా చేస్తున్న తరుణంలో పైసలుగా విచ్చలవిడిగా కోట్ల రూపాయలు 25-30 లక్షల 40 లక్షల 50 లక్షలు నీకు ఎన్ని పైసలు కావాలో చెప్పు. ఓటు మాత్రం వేయద్దు. వేస్తే మాత్రం నువ్వు ఏమైనా కాంట్రాక్ట్ చిన్న చిన్న పనులు వాళ్ళు చేసుకుంటారు కదా అక్కడ ఉన్న లోకల్ వాళ్ళు. వాళ్ళని హెరాస్మెంట్ పోలీసు వాళ్ళతో. లాస్ట్కు నిన్న ఒక మిత్రుడు చెప్తున్నాడు సిఐ కూడా రంగంలోకి దిగి సిఐ ఎస్ఐలు కూడా రంగంలోకి దిగి నీకు కాలు వస్తు నీళ్ళు వస్తున్నాయంటే ఎక్కడ ఒక దాంట్లో ఆ ఎంపీటీసీ భూమి అక్కడ చెప్పి ఎవరికో భూమి ఉంది ఆ నీళ్ళు రాకుండా చేస్తాం. రెవెన్యూ అధికారులు పోలీసు వాళ్ళు పాత కేసులు ఉన్నాయి ఏ కేసులు పెడతాం లోపటేస్తాం అక్రమ కేసులు పెడతాం SC/ST అట్రాసిటీస్ కేసు పెడతాం. ఇది రేవంత్ రెడ్డి నీ పరిపాలన మహబూబ్నగర్ జిల్లాలో ఇది జరుగుతుంది. అలా తెలంగాణలో మహబూబ్నగర్ జిల్లాలో ప్రత్యక్షంగా నీకు రివోల్ట్ నీకు అక్కడి నుంచే నీకు వ్యతిరేకత మొదలైంది. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా నువ్వు ఇచ్చిన హామీలను నెరవేర్స్తేనే ప్రజల విశ్వాసాన్ని చూరగొనగలుగుతావు. ఒట్టిగా ఊకే తెల్లారులేస్తే కేసీఆర్ని తిట్టి బీఆర్ఎస్ని తిట్టి కేటీఆర్ని తిట్టి ఏం మాట్లాడి నేను మాట్లాడిన మాట రేవంత్ రెడ్డి గారు ఎవరైనా మాట్లాడవచ్చు అండి అట్లాంటి మాటలు. కేటీఆర్ పిచ్చోడా కరెంట్ షాకులు పెడతావు ఎన్నడండి ఇంకా ఎన్నడు 6 నెలల తర్వాత కూడా నువ్వు ఎన్నికల ముందంటే పచ్చి అబద్ధాలు ఆడుతుంది. సరే ఏదో అయిపోయింది గెలిచిండ్రు ఇప్పుడు ఎందుకండి అబద్ధాలు. అది ఇప్పుడు కేసీఆర్ని ఆహ్వానించడం ఏం ఆహ్వానం అండి అది. ఆహ్వానిస్తే రాలేదు నిన్న కూడా ఏదో టీవీకి పోతే మాట్లాడు ఏం ఆహ్వానం ఉండదు. అది పిలిచి అవమానకరంగా చేసే ఆహ్వానం కాదా. నీకు అసలు ఈ దశాబ్ది ఉత్సవాలు జరిపే అర్హత రేవంత్ రెడ్డికి ఎక్కడుందండి. అసలు ఎక్కడుంది. అసలు ఉద్యమంలో ఎన్నడన్నా ఉందా. నిన్న ఒక ఆర్టికల్ రాసిండు మన మిత్రుడు రాసి చదివిన చాలా కరెక్ట్ రాసిండు ఆయన. కోదండరామ్ కంటే వీళ్ళు ఉద్యమకారులను గుర్తించాలని ఒక కమిటీ వేసి అలా కోదండరామ్కి ఆ బాధ్యత అప్పచెప్పారట ఇంకెవరికి ఒకరిద్దరికి. అంటే కోదండరామ్కు ఇప్పటికైనా మా రిక్వెస్ట్ కోదండరామ్కి ఈ వేదికగా చెప్తున్నాను అలా రేవంత్ రెడ్డి పేరు ఉందా లేదా చెప్పండి. కోదండరామ్ గారు మీరు రాసిన ఉద్యమకారుల లిస్టులో అసలు ముఖ్యమంత్రి పేరు ఉందా. ఆయన ఉద్యమకారుడేనా గుర్తిస్తురా మీరు ఆయనని. మీ చదువుకి ఏమైనా అర్థం ఉంటే చెప్పండి. ఇప్పుడు ఈ వేదికగా నేను అడుగుతున్నాను లైన్ల కల్పన మాట్లాడండి. రేవంత్ రెడ్డి అనేటోడు ఉద్యమకారుడా కాదా కోదండరామ్ నీ లిస్టులో ఆయన పేరు ఉందా లేదా చెప్పనండి. అంత బయటపడిపోద్దిగా. అంటే మెయిన్గా ఈ దశాబ్దోత్సవాల సందర్భంగా అమరులని ముందర పెట్టి పబ్బం గడుపుకున్న దశాబ్దోత్సవాలు ఏం చెప్పండి. పోయిన సంవత్సరము 2023 జూన్ 2వ తారీఖు నుంచి జూన్ 22 వరకు 21 రోజులు అంగరంగ వైభవంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలని అసలు తెలంగాణ ప్రాముఖ్యతని తెలంగాణ ఎట్లా ఏర్పడ్డది ఎన్ని సంవత్సరాల నుంచి కొట్లాడుతుంటే ఏర్పడ్డది కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహం ఏంది విభజన హామీల పట్ల బీజేపీ చేసిన ద్రోహం ఏంది ఇంత కళాకారులు ఎంత సందడి నువ్వు చేస్తేవి కాంగ్రెస్ చేసిన ద్రోహం చెప్పుకోలేరు కాబట్టి ఒక రోజులో మహా అనిపించింది అనేది కూడా ఇంకొక మాట నడుస్తున్నది. నీకు దాని పట్ల చిత్తశుద్ధి లేదు దాని గురించి ఇంకోటి చిత్తశుద్ధి లేదు తెలుసుకుందామనే జిజ్ఞాస లేదు అసలు నువ్వు దానికి సంబంధించి నీకు తెలియదు తెలుసుకుందామని లేదు. ఇంతవరకు జై తెలంగాణ అనవైతుంది జై సోనియా గాంధీ తల్లి గురించి పోకూడదు తప్పితే ఒక్కనాడన్న ఎందుకంటాడు ఆయన లేడు కదా ఉద్యమంలో ఉద్యమకారుల మీద తుపాకీ పట్టుకొని పోయినాడు రేవంత్ రెడ్డి. అంటే ఇంత తీవ్ర స్థాయిలో అంటలేడని ప్రజలంతా మాట్లాడుతున్నా కూడా అన్నాడు అంటే అనిపించుకోవాలి అంటే నీ మనసులో లేదు. జై తెలంగాణ అనేది కేసీఆర్ నినాదం కాదండి దయచేసి అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ నాయకులు కూడా. ఇది జై తెలంగాణ అంటే కేసీఆర్ అన్నదే నినాదం కాదు అది ప్రజల గుండెల నుంచి వచ్చింది. నా గడ్డను నా భూమిని ప్రేమిస్తున్నాను చెప్పడం కోసం జై తెలంగాణ అంటున్నాం. దాన్ని నువ్వు అనలేకపోతున్నావు అంటే నీకు తెలంగాణ గడ్డ మీద ప్రేమ ఉందా అసలు నీకు తెలంగాణ అంటే ఏంటో తెలుసా ఇంతకు నువ్వు తెలుగుదేశం పార్టీలోప్పుడు నీ ప్రవర్తన ఏంది చలో హిస్టరీ తీద్దాం బట్ నీ చరిత్ర ఏంది తీద్దాం నువ్వు ఏం చేసినావు అసలు 2004 నుంచి 2014 వరకు ఈ మొత్తం ఉద్యమంలో ఏం చేసినావు అసలు 2001 నుంచి నీ పార్టీలో ఉన్నావు కదా టీడీపీలో ఉన్నావు కదా చలో నీ చరిత్ర తీద్దాం బట్ తెలంగాణ ప్రజలకు తెలవందేముంది మోసం చేసి మోసపూరితమైన హామీలు చేసి ప్రజలను మభ్యపెట్టి గెలిచినావు తప్పితే తెలంగాణ అనే ఉద్యమము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అసలు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారికి ఎలాంటి సంబంధం లేదండి స్వేచ్ఛ గారు అది స్పష్టంగా నిన్న తెలిసిపోయింది.
ఎంత అగౌరవపరిచినారు, పిలిచి అవమానించటము. ఎట్లా మనం కూడా ఎక్స్పెక్ట్ చేయలేము. ఉద్యమకారులు కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయినారు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అసలు రేవంత్ రెడ్డి మిమ్మల్ని గౌరవిస్తూనే ఎట్లా ఊహించినారండి మీరు? దయచేసి చేతులైతే అడుగుతున్నా నిన్ను. ఒక ఉద్యమకారుడు, ఒక అమరవీరుని తల్లి కావచ్చు, అమరవీరుని తండ్రి కావచ్చు, ఒక తమ్ముడు కావచ్చు, అన్న కావచ్చు, వాళ్ళు ఎట్లా గౌరవిస్తారండి మిమ్మల్ని? వాళ్ళకి ఏం తెలుసు? ఉద్యమం అంటే ఏం తెలుసు? అమరత్వానికి ఉన్న గౌరవం ఏం తెలుసు ఆయనకు? ఏం తెలుసు ఆయనకు? ఏం తెలియదు. దొంగ హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చింది తప్పితే ఈ గడ్డ మీద ప్రేమ లేదు, తెలంగాణ రైతుల మీద ప్రేమ లేదు, తెలంగాణ మహిళల్ని మోసం చేసిండ్రు, తెలంగాణ యువకుల్ని మోసం చేసిండ్రు. 5 లక్షల క్రెడిట్ కార్డు ఇస్తామన్నారు, 4000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఒక్క హామీ చెప్పానండి. నిన్న మొత్తం మాట్లాడింది కదా, ఎక్కడన్నా చెప్పిండా? తెలంగాణ చరిత్ర చెప్పిండా? ఎవరి పేరు తీసుకున్నాను నేను? అమరవీరుల అమరత్వాన్ని గౌరవించిన ఒక్క మాట మాట్లాడా. మొత్తం స్పీచ్ నేను విన్నాను. ఒక్క మాట తెలియదు ఆయనకు. జయశంకర్ ఎవరో తెలియదు, కాళోజీ నారాయణరావు ఎవరో తెలియదు, 69 ఉద్యమకారులు చనిపోయిన వాళ్ళు ఎవరో తెలియదు. నీ పార్టీ చంపింది. సస్యశ్యామలంగా ఉన్న హైదరాబాద్ రాష్ట్రాన్ని తీసుకుపోయి ఆంధ్రాలో కలిపింది ఎవరు? మీరు కదా. ఇచ్చినమేంది? ఈ ఇచ్చుడు తీసుకుంటే తెలంగాణ ప్రజలు నిద్రలా లేపి అడిగినా కూడా చెప్పగలిగే చరిత్రను కనుమరుగు చేసే ప్రయత్నమే చేస్తున్నారు. చెప్పు అన్ని విధాలుగా కూడా. జయశంకర్ గారి గురించి చెప్పు, కాలేజీ గురించి చెప్పు, చనిపోయిన ఉద్యమకారుల గురించి చెప్పు, శ్రీకాంత్ రెడ్డి గురించి చెప్పు, శ్రీకాంతాచారి గురించి చెప్పు, ఇషాన్ రెడ్డి గురించి చెప్పు, యాదయ్య గురించి చెప్పు. ఎవరైనా మాట్లాడినావా? అసలు ఈ అమరవీరులు ఎవరో నీకు తెలుసా ఇంతకు? అసలు ఇట్లాంటి ఆయన తగిలి దశాబ్దోత్సవాలు చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అంటే తెలిపోయింది కదా పేలవంగా. ఎంత పేలవంగా తెలిపింది, ఎంత అవమానకరంగా అమరవీరులను, ఉద్యమకారులను అవమానించే విధంగా చేసినారు. అంటే ఒకవైపు చూస్తుంటే చేస్తున్నది ఏం లేదు, ప్రజలంతా ఇబ్బంది పడుతున్నారు. కానీ నీ సొంత జిల్లాలో నీకు చెంపపెట్టు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీలను నువ్వు ఇంత బెదిరించి కేసులు పెడతావన్న తర్వాత కూడా ఏ ఒక్కరు కూడా నీకు సహకరించకుండా బీఆర్ఎస్కి ఓట్లు వేసిన అనేది స్పష్టంగా అనిపిస్తుంది. ఎస్, నిన్న జరిగిన అనేక సంఘటనల ఆధారంగా కూడా ప్రజలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో అనే దానికి సంబంధించి ఒక స్పష్టత తెచ్చుకున్న పరిస్థితి కనిపిస్తుంది. జంగయ్య యాదవ్ గారు, సీఎం రేవంత్ రెడ్డి ఏం చేసినా కూడా ఒక రాజకీయ పబ్బం గడుపుకోవడానికి, ఒక కాలయాపన కోసం ప్రజల్ని మభ్యపెట్టడానికి, అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్, ఏదైనా చేసేది లేదు, ప్రజలు ఇబ్బంది పెట్టేది కూడా అంటే మంచి చేద్దామనే ఇంకా ఆలోచన ఇంకా ముందు కూడా లేదు అనే ఒక డెసిషన్కి ప్రజలు వస్తున్న సందర్భంగా అనిపిస్తుంది అంటారా? ఇప్పటిదాకా మీరు చెప్పిన సందర్భంలో సార్ చెప్పినాక ఒక చిన్న అడిషనల్గా ఏంటంటే, పాలమూరులో ఏదైతే ఎలక్షన్స్ ఉన్నాయో జనరల్గా రేవంత్ రెడ్డి గారు డిసెంబరు రిజల్ట్ వచ్చిన తర్వాత 4 నెలల కాల వ్యవధి, జస్ట్ మార్చి 28 అనుకుంటా మొన్న జరిగినటువంటి ఉప ఎన్నిక, కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినప్పటికీ కూడా అధికార దాహంతో అనుకోండి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితులను ప్రభావం చేసుకొని కాంగ్రెస్ పార్టీలో వెళ్ళి రాజీనామా చేయడం వల్ల జరిగినటువంటి ఉప ఎన్నిక సందర్భంగా మార్చి 28న జరిగినటువంటి ఉప ఎన్నిక రిజల్ట్ ఆల్రెడీ అనౌన్స్ అయిన తర్వాత కూడా దాన్ని ఆపించి పార్లమెంట్ ఎలక్షన్లలో ఈ ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే రేపు ఇట్లా ఈ బీఆర్ఎస్కి గెలిస్తే పార్లమెంట్ ఎలక్షన్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు బీజేపీతోని మాట్లాడాం, ఎలక్షన్ కమిషన్ని వాయిదా వేయించి రిజల్ట్ డేని అది నిన్నటికి చేసినప్పటికీ కూడా ఎంత దాచిపెట్టినా నిజం దాగదు అన్నట్టు ఆ రోజు గెలవాల్సిన సీటును నిన్న నిజంగా తెలంగాణ ప్రజలు ఆవిర్భావ దినోత్సవంగా నిన్న జరిగినటువంటి జూన్ 2న మరొకసారి బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టడము, ప్రజల్లో ఒక నమ్మకము. అంటే మీరు ఇప్పటిదాకా పెద్దలు చెప్పారు, ఎన్ని ప్రలోభాలు పెట్టినా ప్రభుత్వం ఉండి సొంత నియోజకవర్గం పరువు పోతుంది, 200 ఓట్ల మెజారిటీతో గెలుస్తాము అని చెప్పేసి జీవన్ రెడ్డి గారు 200 ఓట్ల మెజారిటీతో గెలుస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారి మాటలు నీటి మీద రాతల్లాగానే మిగిలిపోయినాయి తప్ప గెలవడానికి ఏ విధంగా సహకరించలేదు. దాన్ని విజయంగా తీసుకున్నట్లయితే నిన్న జరుగుతున్నటువంటి ఒకే ఒక్క రోజు వేడుకలు, రాష్ట్ర అవతరణ వేడుకలు అంటే దాదాపు 60 ఏళ్ళ గోస తీరి 10 ఏళ్ల కాలంలో వ్యవధిని ఏదైతే సాధించుకున్న తర్వాత 10 ఏళ్ళు పూర్తి అయి 11వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంలో చేసుకోవాల్సినటువంటి ఒక పండుగ, ఒక బర్త్డే. జనరల్గా పిల్లల బర్త్డేనే మనం ఒక వారం రోజులు కానీ 10 రోజులు ప్లాన్ చేసుకుంటుంటాం. అలాంటిది ఒక రాష్ట్రము రాదు అనుకున్న సందర్భంలో ఎంతోమంది 1969 నుంచి ఎంతోమంది చనిపోయినప్పటికీ కూడా మలిదశ ఉద్యమంలో 1200 మంది విద్యార్థుల బలిదానాలు మనం చూసుకున్నాం. అంటే ఇంత రక్తం చిందినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఒకే ఒక ఎజెండా బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి ఏదైతే మనం అనుకుంటున్నామో ఒకే ఒక ఎజెండా తెలంగాణ సాధననే మా ఎజెండా తప్ప ఇంకొకటి లేదు అనుకొని
పదవులు పెదవుల మీద కాకుండా మా గుండెల్లో రక్తం చిందించినా సరే మేము ఖచ్చితంగా జెండా ఎగరేసి తీరుతామని 2001లో కరీంనగర్లో సింహగర్జన సభ పెట్టిన రోజే కేసీఆర్ గారు అనౌన్స్ చేయడం జరిగింది. కేంద్రం మెడలు వంచైనా సరే నేను తెలంగాణ సాధిస్తాను, తెలంగాణ సాధననా లేకపోతే నేను ఉండకపోవడమా అనేది స్పష్టంగా జనాల్లో ఒక నమ్మకం కలగడం వలన ప్రజలు సబ్బండ వర్గాలు 4 లక్షల మంది ఉద్యోగస్తులు పెన్ డౌన్ చేసినటువంటి సమ్మె ఎక్కడైనా ఉందంటే దేశంలో అది తెలంగాణలోనే, అది కేసీఆర్ గారి నాయకత్వంలోనే అని చెప్పేసి ప్రపంచం మొత్తానికి తెలిసింది. అలాంటి ఎన్నో త్యాగాల పునాదుల మీద ఏర్పడినటువంటి తెలంగాణని మమ అన్నట్టు చరిత్ర తెలియకుండా ఒకే ఒక రోజులో క్లోజ్ చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు నిజంగా ఎన్నో కేసులు ఇప్పటికి కూడా చాలామంది తెలంగాణ కోసం పోరాడినటువంటి వారి మీద ఎన్నో కేసులు ఉన్నాయి, ఎంతోమంది జైలుకు పోయి ఎంతోమంది వచ్చారు. కానీ నిజంగా తీసుకున్నట్లయితే ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో ఏనాడైనా ఒక కేసు ఉందా, తెలంగాణ సాధించిన చరిత్ర చూసుకున్నట్లయితే ఏనాడైనా ఒక కేసు ఉందా, ఏదైనా ఒకరోజు జైలుకి వెళ్ళారా, ఏనాడైనా అమరవీరుల గురించి మీకు తెలవాలంటే నిజంగా కూడా దాని గురించి తెలిసి ఉంటే మీరు చెప్పేవారు. కానీ మీరు చేసేటువంటివి లోపాలు, చెప్తే మాత్రం కోపాలు. ఎక్కడ కూడా ముందుకు అంటే తెలుసుకుందాము లేకపోతే చేద్దాము అనేది లేకుండా ప్రజలకు హామీలు అడ్డగోలి హామీలు ఇచ్చేసి అధికారమే పరమావధిగా భావించినటువంటి రేవంత్ రెడ్డి గారి మాటలతోని ఆ రోజు జనాలలో ఏదో ఒకటి అప్పటికి మందము ఇన్స్టెంట్గా రెచ్చగొట్టి వారిని పదవి చేపట్టారు. కానీ ఆ తర్వాత కూడా వారిని యొక్క ఏవైతే ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలు కానీ గ్యారంటీలు కానీ ఇప్పటి వరకు కూడా కనీసం ప్రారంభం దశలోనే ఉన్నాయి. కానీ ఇప్పటికి దాదాపు 6 నెలల కాల వ్యవధి జరిగిపోయినప్పటికీ కూడా ఏనాడు కూడా రైతులు ఇంకా ఎన్నడూ మాకు వస్తుందని ఎదురు చూస్తున్నారు. అంటే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినాక కూడా అభివృద్ధికి సంబంధించి పరిపాలనకు సంబంధించి ఒక బాధ్యత చిత్తశుద్ధి అనేది ఎక్కడా కనిపించట్లేదు అనేది కూడా వినిపిస్తున్నమాట. ప్రతి రంగంలోనూ ఇక్కడ ఇందు లేదు అందు సందేహం వలదు, ఎందెందు వెతికినా అందందే నిరాశ నిస్పృహలు ఏర్పడినటువంటి స్థితి ఈరోజు మనం తెలంగాణలో చూస్తున్నాం. ఎవరు కూడా సంతోషంగా లేరు. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులకు పదవులు వచ్చినాయి కానీ ప్రజలకు మాత్రము ఎక్కడ కూడా ఏమి రాలేదు. ప్రజలు ఇంకా ఆశలు అడియాశలు అవుతున్నాయి. ఆశలలో పెట్టేసి ఆశల పల్లకిలో ఊరేగించినారు కానీ ఏనాడు కూడా ఈరోజు ఇప్పటి వరకు నెరవేర్చలేదు. ఒక చిన్న మాటగా నేను ఒక విషయం చెప్పదలుచుకున్న ఈ సందర్భంలో రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే చేశారో ఈరోజు కళాకారులు పాడుకుంటున్నారు కొందరు, యువని పాలయిందిరో తెలంగాణ ఎవడేలుతున్నాడు రో తెలంగాణ, నాడు జై తెలంగాణ అననోడు నేడు జయ జయ ధ్వానాలు పలుకుతున్నాడు, నాడు పదవుల కోసం పెదవులు మూసిన నాయకులు నేడు గద్దెనెక్కి కులుకుతున్నారు. వెనుకబడ్డ ప్రాంతం అని ఆనాడు తెలంగాణలో అసెంబ్లీలో అనాలి కానీ తెలంగాణ అనొద్దు అన్న నాడు కూడా ఎవరు కూడా ఇలాంటి పెద్ద మనుషులు ఏనాడు లేచి నిలబడి ప్రశ్నించినటువంటి గొంతుకలు కావివి. కానీ ఈరోజు మాత్రం చెప్పడానికి మాత్రం మేమున్నాము, మేము తెచ్చినాము, మేము ఇచ్చినామంటారు. ఇచ్చేదోడు సచ్చేదోడు తెచ్చిందోడు. అసలు పిల్లలు పుట్టిరు అని చెప్తున్నారు కానీ పిల్లలు పుట్టడానికి కారణమైన కూడా చెప్తలేడు ఇక్కడ. అంటే నిజంగా కూడా ఉద్యమకారుడు ఎవరైనా ఉన్నారు, తెలంగాణ బ్రాండ్ అంబాసిడరు గాంధీ అని చెప్పేసినటువంటి జాతిపితగా తెలంగాణకు ఆ రోజు నుంచి 1969 నుంచి ఎంతోమంది మహానుభావుల యొక్క ఫాలోఅప్ చేసినప్పటికీ కూడా సాధన దశలో అక్కడే ఆగిపోయింది. కానీ దాన్ని ఒంటి మీద వేసుకొని భుజం మీద వేసుకొని కేసీఆర్ గారు ఒక్కడు బయలుదేరినా కానీ ఎంతోమంది అప్పుడు నిజంగా చూసుకుంటే 25 మంది కూడా సరిగ్గా లేని సందర్భంలో జెండా పట్టుకొని ఊరూరు తిరుగుతూ ఏ మెట్టు ఎక్కని మెట్టు లేదు. మామూలుగా కేసీఆర్ గారు తెలంగాణ కోసం ఢిల్లీ కానీ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి నాయకుని ప్రతి పార్టీ అంటే ఎక్కని మెట్టు లేదు, గుడి మొక్కని దేవుడు లేడు అన్న సందర్భంలో ప్రతి సందర్భంలో కేసీఆర్ గారు తెలంగాణ హార్నిషలు పాటుపడుతూ ఎక్కడికక్కడ తెలంగాణ వస్తే చాలు. ఇదే సోనియా గాంధీ గారి ఇంటికి ఎన్ని ప్రదక్షిణలు చేసిరో అందరికీ తెలుసు. కానీ సోనియా గాంధీ గారు ఇచ్చిందని అంటారు. నిజంగా ఇచ్చుంటే ఇలా 1200 మంది బలిదానాలు ఎందుకు అయ్యేది? దీని యొక్క మూలం ఎవరు అంటే సోనియా గాంధీ కారా? ఈ యొక్క తెలంగాణలో 1200 మంది చనిపోవడానికి కారణం? కానీ 1200 మంది చనిపోయిన తర్వాత మీకు స్పృహ వచ్చిందా? అంటే ఇవే ప్రశ్నలు తెలంగాణ సమాజం కంటిన్యూగా వేస్తూ వస్తుంది. ఈ సందర్భంగా కూడా అవతరణ దినోత్సవం సందర్భంగా కూడా ఎవరి వల్ల నరసింహారెడ్డి గారు ఇప్పుడు ఒకటి ఉందండి దీంట్లో. ఇప్పుడు ఈ 6 నెలల పరిపాలనలో కూడా ప్రజలు మనం తిరుగుతుంటే చెప్తున్న అంశాలు 2-3 ఉన్నాయి. అంటే పరిపాలన ఎంత అస్తవ్యస్తంగా ఉందంటే ముఖ్యంగా బాగా నష్టపోయింది రైతులు అండి. వాస్తవానికి రైతులను మభ్యపెట్టి రైతు బంధు అంటే రైతు భరోసా అనే స్కీములో రైతులకు 15,000 ఇస్తాము, కౌలు రైతులకు 15,000 ఇస్తాము, వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామన్నారు. 69 లక్షల మంది రైతు ఖాతాలలో కేసీఆర్ గారు రైతు బంధు వేసినారు.
2018 నుంచి 2023 మొన్నటి వరకు కూడా 73,000 కోట్ల దాదాపు 74,000 కోట్ల రూపాయలు రైతు బంధు రూపంలో పోయినాయి. మొత్తం 9.5 సంవత్సరాల పరిపాలనలో కేసీఆర్ గారు వ్యవసాయం మీద ఖర్చు పెట్టిన ప్రాజెక్టులు కావచ్చు, వడ్ల కొనుగోలు కావచ్చు, అన్నిటి మీద లెక్క తీస్తే 4.5 లక్షల కోట్లు ఒక్క వ్యవసాయ రంగానికి వారు ఖర్చు పెట్టింది. ప్రాజెక్టులకు 1,27,000 కోట్లు, ఉచిత విద్యుత్కు 60,000 కోట్లు, కొనుగోలుకు అన్ని పంటలు కొన్నారు 27,000 కోట్లు. ఇట్లా మీరు మొత్తం లెక్క చూస్తే 4.5 లక్షల కోట్ల రూపాయలు వ్యవసాయానికి ఖర్చు పెట్టినారు. అంటే ఒక ప్రభుత్వానికి ఒక ప్రాధాన్యత క్రమం ఉండాలి. నువ్వు ఈ 5 సంవత్సరాలలో వేటిని నువ్వు ప్రాధాన్యత ప్రయారిటీస్ డిసైడ్ చేసుకొని ఆ రంగాల మీద నీ బడ్జెట్ అలొకేషన్, నీ పరిపాలన, నీ దృష్టి అంతా సారించి దాన్ని బాగు చేయాలి ఆ రంగాన్ని. ఇప్పుడు వ్యవసాయ రంగానికి నువ్వు ఇచ్చిన హామీలు రైతు భరోసాలో ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. ఇంతవరకు పాత పద్ధతిలో కేసీఆర్ గారు ఇచ్చినట్టే 10,000 ఇస్తామని చెప్పి అది కూడా నువ్వు ఇంతవరకు చేయలే. ఇంతవరకు కూడా 69 లక్షల మంది రైతులకు పడలే. నెక్స్ట్ ఈరోజు మళ్ళీ విత్తనాల కోసం చెప్పులు పెట్టి పాస్బుక్లు పెట్టి పోవాల్సి వస్తుంది. దాని మీద కూడా 2014 అదే 2014 కంటే ముందు పరిస్థితి. మళ్ళీ ఆత్మహత్యలకు దారి చేసే విధంగా మీరు ప్రయత్నం చేస్తారు. ఇదేమన్నంటే బీఆర్ఎస్లు పెట్టించారు అంటారు. నేను కేసీఆర్ గారు స్పష్టంగా ఒక రైతుకు అక్కడ విత్తనాలు దొరుకుతుంటే బీఆర్ఎస్ నాయకులు కాదు ఎవరన్నా చెప్పని, అయ్యా నువ్వు వచ్చేటి చెప్పులు పెట్టడం ఎవరైనా పెడతారా అండి రైతులు? అసలు ఏం అవసరం ఉంది ఆయనకు? ఇప్పుడు ఆయన టైం ఎక్కడి నుంచో ఊరి నుంచి ఆ తాలూకా కేంద్రానికో, ఆ నియోజకవర్గ కేంద్రానికో, జిల్లా కేంద్రానికో వచ్చిండు. ఒక 15-20 కిలోమీటర్ ప్రయాణం చేసి ఎండల వచ్చి ఏమంటే విత్తనాలు కొనుక్కొని వెళ్ళిపోతాడు. కానీ చెప్పులు పెట్టుకుని ఆడెందుకు కూర్చుంటాడు? ఎండలు నిలబడలేక చెప్పులు పెట్టిండు. చెప్పులు ఎందుకు పెడతారు? లైన్లో నిలబడలేక వచ్చి అడ్డం పెడతారు. నేను ఒక్కటే లెక్క చెప్తాను. ఇప్పుడు ఉన్న సీజన్లో 55 లక్షల ఎకరాల పత్తి సేద్యం ఉందని గవర్నమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. పేపర్లో వచ్చింది, వ్యవసాయ శాఖ చెప్పి. ఈ 55 లక్షల ఎకరాలకు గాను 1,28,00,000 పత్తి పాకెట్లు కావాలి. ఎకరానికి ఒక 2 పాకెట్లు అంటే 1 కేజీ దరిదాపు 2 కావాల్సి వస్తే ఇంతవరకు గవర్నమెంట్ సప్లై చేసింది 68 లక్షల పాకెట్లు మాత్రమే. 1,28,00,000లలో మీరు విత్తనాలు రెడీగా పెట్టింది రైతులకు 68 లక్షల పాకెట్లే. మరి ఇది కారణం. ఇప్పుడు నేను చెప్తున్నాను, మీరు మాట్లాడండి. 1,28,00,000లలో మీరు 68 లక్షలు పెట్టి మరి రైతులకు స్కేర్సిటీ లేదా? ఉంది కాబట్టేగా లైన్లో నిలబడేది. వాడు నేను 7 గంటలకు పోతే నాకు దొరుకుతు లేకుండా ఆయన నిలబడదని రైతు అక్కడ నిలబడుతున్నాడు. దీన్ని నువ్వు కప్పిపుచ్చుకోవడానికి వ్యవసాయానికి నీకు దీని మీద శ్రద్ధ లేదు. నీకు దీని మీద శ్రద్ధ ఉండదు. రేవంత్ రెడ్డి గారికి పరిపాలన మీద శ్రద్ధ లేదు. దేని మీద ఏ ఒక్క వర్గం అయినా నువ్వు ఇలా నువ్వు చెప్పు, గల్లా ఎగరేసుకొని చెప్పి ఒక్క అంశం చెప్పు. నీ మొత్తం హామీలలో రుణమాఫీ ఇన్ని డేట్లా పెట్టేది? రుణమాఫీ December 9 అని చెప్పినావు, మా సోనియా గాంధీ పుట్టినరోజు అన్నావు. ఏది నీ రుణమాఫీ ఎడిపోయింది? ఎందుకు చేయలేకపోతున్నావు? డబ్బులు లేకనా? ఇదొక సాకు. ఇప్పటికీ ప్రభుత్వ ఆదాయం దాదాపు 54,000 కోట్లు వచ్చింది ఆల్రెడీ. ఇక తాగుబోతు తెలంగాణ చేసిండు కేసీఆర్ అని విమర్శిస్తారు. ఇప్పుడు ఏంటండి ఏం మద్యం పాలసీలు ఇవి? ఈ పీర్ల పాలసీ ఏంటి? ఈ పాలసీలు ఏంటి? అంటే మళ్ళీ ఇప్పుడు ఎక్సైజ్ ఆదాయాన్ని కేసీఆర్ గారు ప్రభుత్వం 10 సంవత్సరాలు ఎంత చేసింది దానికి డబుల్ టార్గెట్ పెట్టిరు ఇప్పుడు ఆ అధికారులకు. రెండవది మాట్లాడితే మా ప్రభుత్వాన్ని కూలిస్తే కళ్ళు బీకేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని నోటికి వచ్చిన బూతులు, సంస్కారరహితమైన మాటలు మాట్లాడుతుంది. ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చటం ఎవరైనా కానీ తప్పది. ప్రజాస్వామ్య వ్యతిరేక చర్య. నేను కూడా ఒప్పుకుంటాను. అసలు ఈ చర్యలు చేసింది ఎవరు? ఈ చర్యలు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమా, కేసీఆరా, కేటీఆరా, రేవంత్ రెడ్డా? ప్రజలు అర్థం చేసుకోవడానికి సింపుల్గా చెప్తున్నాను. 2014లో తెలంగాణలో 63 సీట్లు ఇచ్చి ప్రజలు కేసీఆర్ గారిని ఎన్నుకున్నారు, టీఆర్ఎస్ పార్టీని ఎన్నుకున్నారు. మరి ఇదే రేవంత్ రెడ్డి గారు కదా పోయింది. ఎలా ఈ ప్రభుత్వాన్ని పడగొట్టడం కోసము చంద్రబాబు నాయకత్వంలో మీ గురువుగారు చెప్తే 50 లక్షల సూట్ కేసు పట్టుకొని కెమెరాలన్నీ చూస్తుంటే, ప్రపంచం అంతా చూస్తుంటే పట్టుబడ్డ వాళ్ళు ఎవరు? దేనికి 50 లక్షలు పట్టుకొని నువ్వు పోయినావో చెప్పు. అంటే నేనేమంటున్నా, ప్రభుత్వాన్ని కూలదోసే చర్య నువ్వు ఇంతకు ముందే చేసినవు. నీకు ఆ నేర చరిత్ర ఇంతకు ముందే ఉందంటున్నా. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చాలనే ఆలోచన వచ్చి ఒక కార్యాచరణ చేసి 50 లక్షలతో దొరికిపోయినవని నువ్వు ఏరేవాలని అంటున్నావు. నా ప్రభుత్వాన్ని కూల్చవుకోను, నువ్వు ఇంతకుముందు కూల్చడానికి ఎందుకు ప్రయత్నం చేసినావు?
నువ్వు చేసిన మాట వాస్తవం కదా, నీ మీద కేసు ఎందుకు వచ్చింది? రైట్, అంటే అధికారం ఇచ్చిన తర్వాత ఇంకా చాలా విషయాలు ప్రజలు గమనిస్తా వచ్చారు. అసలు కాంగ్రెస్ నాయకులకు సీనియర్ నాయకులు కూడా ఆలోచన చేయాలి. ఇంత ఇప్పుడు శ్రీధర్ బాబు గారు హార్డ్ కోర్ కాంగ్రెస్ నాయకులకు నా విజ్ఞప్తి వేదికగా ఆలోచించండి మిత్రులారా. తెలంగాణ ప్రజలకు అన్యాయం చేయకండి, రైతులకు అన్యాయం చేయకండి. సీఎం పోస్ట్ ఉంటుంది పోతుంది, తర్వాత ఏదైనా కావచ్చు. ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు, ఇటువంటి వాళ్ళని తీసుకొచ్చి మీరు సీఎం చేసి ఇట్లా ఆటలు ఆడుతుంటే, పైసలు ఆటలు ఆడుతుంటే, మీరు ఇట్లా చేసి చూసుకుంటూ పోతుంటే మీకు కూడా నష్టమే. అది కాంగ్రెస్ నాయకులు 10 సంవత్సరాలు ఉండి మీరు ఇలా అధికారంలోకి వచ్చారు, మరి మంచి పేరు తెచ్చుకోవాలని చూసుకోవాలి. కానీ ఎవరైనా ఇట్లాంటి చర్యలు చేసుకుంటే, అందుకే కేసీఆర్ గారు నిన్న చెప్పారు ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండే అవకాశం లేదు, అసలే లేదు, రోజులు దగ్గర పడ్డాయి అనేది వాస్తవమే. ఇప్పటి వరకు చెప్పిన అన్ని ఉత్తి మాటలే, ఆచరణలో చూస్తే ఏమీ లేదు. పైగా అవమానంగా మాట్లాడడము, కుట్రలు చేయడము, విధ్వంసం చేయడము, ఉన్న వ్యవస్థను కూడా అన్ని విధాలుగా కూడా ఇదే జరుగుతుంది. అంటే ఎంతకాలం ఇంకా మభ్యపెట్టే ప్రయత్నాలు ఇంకా కొనసాగుతాయని అనుకుంటున్నారా? ప్రజల్ని దేనికైనా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుందండి. మామూలుగా ఎప్పుడైతే ప్రజలని రెచ్చగొట్టి అభూత కల్పన చేస్తూ ఏదో హామీలు ఇస్తూ రేపు నేను భవిష్యత్తులో అధికారంలోకి వస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మొట్టమొదటి సంతకము రైతు రుణమాఫీ పైన చేస్తా 2 లక్షలు అని చెప్పేసి ఎప్పుడైతే చెప్పారో, ఆ విధంగా అధికారం చేజిక్కించుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు మొదటి సంతకం తర్వాత సంగతి దేవుడు కానీ ఉన్న వాటిని కూడా ఉడవీయడం జరిగింది. కేసీఆర్ గారు ఇచ్చినటువంటి 10,000 ఏదైతే రైతు బంధు ఉందో వాటిని ఇవ్వకుండా పక్కకు పెట్టేయడం జరిగింది. ఎందుకంటే ఆశ చూపించి వాళ్ళ ఆశల మీదనే రేపు సౌదం కట్టుకుంటున్నారు వీళ్ళు. ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారికి ఢిల్లీకి పర్యటన చేయడానికి అవకాశం ఉంటుంది, కానీ రైతులు ఇబ్బంది పడ్డ కాడ మాత్రం పోయి పరామర్శించేటువంటి స్థితిలో మనం చూడట్లేదు. ఇంకొకరు ఏదైతే మంత్రులు ఉన్నారో మంత్రులు కూడా కనీసము వారి యొక్క ఆచరణ ఏ విధంగా ఉందంటే, ఎవరైనా ఏమన్నా అడిగితే మాత్రం ప్రశ్నకు ప్రతిప్రశ్నగా అడుగుతున్నారు కానీ సమాధానం ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే నాయకుడు ఇచ్చేటువంటి సమాధానం సరిగా లేనప్పుడు వెనుక నడుగుచ్చేటువంటి ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వారు కూడా అదే పంతా ఎంచుకోవడం జరుగుతుంది. మీరు ఎక్కడ తీసుకున్నా కానీ రేవంత్ రెడ్డి గారి మాటలు నీటి మూటల్లాగానే ఉన్నాయి తప్ప ఎక్కడ కూడా ఆచరణకు సాధ్యం కాని పరిస్థితి కనపడుతుంది. మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి, కాలు మాత్రం కడప దాటట్లేదు. రేవంత్ రెడ్డి గారి యొక్క పనుల విషయంలో తీసుకున్నట్లయితే ఏది తీసుకున్నా కానీ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఏ హామీ తీసుకున్నా ఇప్పటి వరకు ఇది పూర్తి చేశాము, సక్సెస్ఫుల్ అయింది అని చెప్పేసి ప్రజల నుంచి స్పందన కరువవుతుంది. కానీ పేపర్లో మాత్రం నేను ఇది చేస్తున్నాను అది చేస్తున్నానని పేపర్ ప్రకటనలకు మాత్రమే పరిమితం అవుతున్నది ఇక్కడ. అదేవిధంగా మీరు తీసుకున్నట్లయితే రాష్ట్రావతరణ వేడుకల సందర్భంగా కూడా ఎక్కడ కూడా ప్రజల యొక్క అభిమానాన్ని చురగొన్నటువంటి సందర్భం అయితే కనిపించట్లేదు. అమరవీరులది కానివ్వండి, అదేవిధంగా ఉద్యోగస్తుల విషయంలో కానివ్వండి, పెన్షన్దారులు కానీ ఏ ఒక్క సమాజ సబ్బండ వర్గాలను కూడా ఎక్కడ కూడా ఒక్క వర్గాన్ని తృప్తిపరిచినటువంటి సందర్భము రేవంత్ రెడ్డి గారి పాలనలో ఇప్పటివరకు కనపడట్లేదు. ఇక్కడ మనం ఇంకొక విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా తన సీటు కోసం మాత్రమే ఆరాటపడుతున్నాడు కానీ ప్రజల కోసం ఏనాడు కూడా పోరాటం చేయట్లేదు. ప్రజల కోసం ఎలక్షన్లలో మాత్రము ఎక్కడ చిలకల మీద చేన్ల మీద ఫోటోలు దిగుతూ ఫోజులు ఇచ్చినటువంటి చూశాము. కానీ గెలిచిన తర్వాత కూడా అదే పంతా కొనసాగిస్తున్నారు. మరొక పిసిసి ప్రెసిడెంట్గానే ఇంకా అనుకుంటున్నారో ఏమో నాకు అయితే అర్థం కావట్లేదు. కానీ ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యమంత్రి చేయాల్సినటువంటి బాధ్యత మర్చి ఎక్కడ కూడా ప్రజలకు ఇంకా పిసిసిగా మాట్లాడుతూ ప్రతిపక్షాల మీద ఎంతసేపు గత ప్రభుత్వం అది చేసింది, గత ప్రభుత్వం ఇది చేసింది, వాటి రూపురేఖలు మారుస్తాను, లేకపోతే ఈ చెడ్డీలు ఇప్తాను, లేకపోతే డ్రాయర్ ఇప్తాను, ఇలాంటి మాటలు పేలమైన మాటలు డైవర్ట్ చేస్తున్నారు. ఎక్కడ అసహించుకుంటున్నారు కూడా ప్రజలు. నరసింహారెడ్డి గారు అంటే ఒకవైపు ప్రభుత్వ వైఖరి ఇట్లా కనిపిస్తుంది, ఆచరణలో ఏది కనిపించట్లేదు. అంటే ఇది ఇట్లానే కొనసాగితే రేపటి నాడు ప్రభుత్వం పరిస్థితి ఏంది? ఒక సాచురేషన్ పాయింట్ వాళ్ళు ఏ టైం వరకు అయితే సస్టైన్ చేయాలనుకున్నారో అది అయిపోవచ్చింది. ఫర్దర్గా నెక్స్ట్ ఏంటిదని అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ 6 నెలల్లో చేసింది ప్రజలు చవి చూచినారు, చాలా వ్యతిరేక. అంటే మనము కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది మమ్మల్ని అనే నిర్ణయానికి దరిదాపు ప్రజలు అన్ని వర్గాల ప్రజలు వచ్చినారు. ఇప్పుడు ఏ వర్గం మిగల్లే. మహాలక్ష్మి పథకం కింద మహిళలు మోసపోయినని వాళ్ళు గమనించినారు, రైతులైతే రైతు భరోసా అది వాళ్ళు గమనించినారు, ఫసల్ బీమా పోయింది, మద్దతు ధర 500 క్వింటాలు ఇస్తారు. దీంట్లో ఇన్ని దొంగ నాటకాలు, సన్నోడ్లకు ఇస్తాము దొడ్డోడ్లకు ఇవ్వము, ఇవన్నీ మీరు రాయలేదు మేనిఫెస్టోలో. ఇవన్నీ మోసం చేసిన రైతులు ఇవాళ 2 కార్లు అయిపోయినాయి, 3వ కారుకి ఇస్తా అంటాడు ఇప్పుడు 500 బోనస్, అవి కూడా సన్నోడ్ల వరకు ఇస్తా అంటాడు. ఎన్ని మోసాలు, ఒక్కొక్క మోసం. నిరుద్యోగులకైతే పచ్చి మోసం, 4,000 ఇస్తా అన్నాడు నిరుద్యోగ వృత్తి. ఒక్క నిరుద్యోగికి టీఎస్పీఎస్సీల రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు 27.5 లక్షలు 28 లక్షల మంది ఉంటారు.
ఈ 28 లక్షల మందికి ఏ ఒక్కళ్ళకన్నా 5 లక్షల క్రెడిట్ కార్డు అంటివి ఎవరికన్నా ఒక్కళ్ళకి సరిగ్గా 10% ఇచ్చినాం, 20% ఇచ్చినాం. 2 లక్షల జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తుంది. జనవరి 4 బాయ్, ఫిబ్రవరి 6 బాయ్, మార్చి 6 బాయ్, ఏప్రిల్ బాయ్, మే బాయ్, జూన్ వచ్చాయి. ఏం చేసినావో ఒక్కటి నువ్వు చెప్పు. 6 నెలల నువ్వు సాధించింది ఏందో ఒక్కటి చెప్పు. ఒకటే నువ్వు సాధించింది ఏంటంటే అక్రమంగా ఇక్కడ డబ్బులు వసూలు చేసి మీ రాహుల్ గాంధీ, మీ సోనియా గాంధీ మెప్పు కోసం అక్కడికి మూటలు పంపటం, ప్రైవేట్ జట్లలో తీసుకుపోయి పైసలు ఇవ్వటము, వాళ్ళకి పైసలు ఇవ్వటమే సాధించిన నువ్వు. తెలంగాణ రైతుల యొక్క దీన్ని రక్తమాంసాలు పిండి, ఎందుకంటే రైస్ మిల్లలతో మీరు కుమ్ముక్కయి తక్కువ ధరకు అది ఇంతకుముందు కనీసం కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎంఎస్పి ఇచ్చేది, కొనకపోతే ప్రభుత్వం నేను అదే ప్రశ్న చాలాసార్లు అడిగాను. మిల్లర్ల మీద కేసు పెడతామంటున్నాడు కొనకపోతే. ఎందుకు కొంటాడు మిల్లరు? వ్యాపారస్తుడు అతను. వస్తువు ఏదైనా తక్కువ కొనుక్కోవాలంటుంటాడు. ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం కొన్నది. ఇన్ని 27,000 కోట్ల లెక్క చెప్పింది నేను. వరి, మొక్కజొన్న, కందులు, పెసలు అన్నీ ఎవ్రీథింగ్ ప్రతి గింజ కొన్నారు. కొని ప్రభుత్వం తర్వాత ఒకసారి లాస్ వచ్చినా కానీ టెండర్లు పెట్టి అమ్మిండ్రు. 200 కోట్లు లాస్ వచ్చిన పర్వాలేదు రైతుల కోసం అని. ఇప్పుడు ప్రభుత్వం ఒక్క గింజ కొనలే ఇంతవరకు. ప్రభుత్వం ఎందుకు కొంటలేదని రైతులు ప్రశ్నిస్తారు. ఇంతకుముందు కేసీఆర్ అన్నప్పుడు కొన్నారు కదా, మరి మీరు ఎందుకు కొంటలేరా నాయన అని వాళ్ళు అడుగుతున్నారు. దానికి జవాబు చెప్పరు. కాబట్టి వ్యతిరేకత అనేది ఆల్రెడీ ఇప్పుడు ఒక్కటండి స్వేచ్ఛ గారు, ఎవరైనా కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు చెప్పితే ప్రజలు వ్యతిరేకిస్తున్నారు అనేది ఇది శుద్ధ అబద్ధం. దీంట్లో నుంచి బయటపడాలి రేవంత్ రెడ్డి గారు. మొదలు హరీష్ రావు పోయి అక్కడ ఉద్యోగులతో కరెంట్ బంద్ చేపిస్తారు. ఇట్లా ఏం మాట్లాడండి, ఇంత నీచపు మాట్లాడు. అంటే ఏదేమైనా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలు మోసం చేసింది అనే ఒక కన్క్లూజన్ కి ప్రజలు వచ్చిండ్రు. అంటే ఇదే వైఖరి ఇంకా మార్చుకోకపోతే ఈ భవిష్యత్తులో ప్రజల ఆగ్రహాన్ని ప్రత్యక్షంగా చవిచూడక తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. చర్చలో పాల్గొన్న నరసింహారెడ్డి గారికి, జంగయ్య యాదవ్ గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ న్యూస్ రేడియో.